నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి. ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం. 3300 ప్రొసీజర్లకు విస్తరించి 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందిస్తూ, పేద మధ్యతరగతి వారికి వైద్యం అందిస్తూ మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి తీసుకుని పోయి నడిపించినాం. ఈ రోజుకి దాదాపుగా 20 నెలలు ఇంటూ 300 కోట్లు అంటే దాదాపుగా 6000 కోట్లు. ఈ రోజుకి కూడా బకాయిలు ఎంత ఉన్నాయనంటే 4000 కోట్లు పైచీలకు ఈ రోజుకి కూడా బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డులు తిప్పేసాయి, పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది.